ప్రభైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాం దేవుని బిడ్డలారా. ఈ యొక్క సమయంలో 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము చాలా చక్కనైన మాట అండి. ఏమని రాయబడుతూ ఉన్నది అంటే, ఇక్కడ మరి చక్కనైన మాట 7వ వచనము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతూ ఉన్నాను, గమనించండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి బిడ్డలారా, నిజంగా పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ వాక్యంలో ఉన్న యొక్క సత్యాన్ని మనం గ్రహిస్తే, ఆయన ఎగ్జాంపుల్గా ఒక బంగారాన్ని పోల్చి చెబుతూ ఉన్నాడు. నిజమే, ఈ లోకంలో నిజంగా మనుషులు ధరించే యొక్క ఆ బంగారపు అది మస్ట్ కలిగినప్పుడు అది ప్రకాశించదు, మెరవదండి. నిజంగా చూసే వాళ్ళకు కూడా ఆకర్షణీయంగా ఉండదు. కాబట్టి ఆ బంగారాన్ని వేసుకునే వాళ్ళు కూడా మరి దాన్ని మెచ్చరు. కారణము అది మెరవటంలా, ప్రకాశించటంలా. మరి అప్పుడు ఏం చేస్తారు అంటే, దానిలో ఉన్న మస్టును తొలగించడానికి కంసాలి ఆయనకి ఇస్తారు తీసుకెళ్ళి. నిజంగా ఆ కంసాలి తనలో ఉన్న మస్ట్ అంతా కూడా పోవాలి అంటే అగ్ని ద్వారా దానిలో ఉన్న మస్టును తొలగించడానికి దాన్ని ఎంతగానో ప్రయత్నం చేసి దానిలో ఉన్న ప్రతి ఒక్క ఆ యొక్క మస్టుని తీసివేసి తను శుద్ధి చేయడానికి ఇష్టపడతాడు. కొలిమిలో వేస్తాడు, కరిగిస్తాడు. దానిలో ఉన్న సమస్తం పోయిందాక కూడా నిజంగా ఆ స్వర్ణకారుడికి తనకు నచ్చాలి. ఇది బాగా ప్రకాశిస్తూ ఉందా, ఇది మెరుస్తూ ఉన్నదా, ప్రజలు దీన్ని చూస్తే ఆకర్షించబడతారా, ఇంకా ఏమన్నా మస్తు ఉన్నదా అని ఆలోచించి దాన్ని తన యొక్క రూపము ఆ బంగారంలో కనబడ్డదాకా కూడా దాన్ని శుద్ధి చేయటానికి ఇష్టపడతాడు. మరి అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనము కొంచెము పరిశోధన మనకి అవసరమై ఉన్నదని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకని? నిజంగా పరీక్ష లేనిదే విశ్వాస జీవితంలో నువ్వు విజయము జయము పొందుకోలేవు. చాలామంది అనుకుంటారు, యేసుప్రభుని నమ్ముకుంటే మాకే కష్టము, ఏ బాధ, నష్టము ఏదీ లేకుండా సుఖంగా జీవించాలని ఆలోచన కలిగి ఉంటారు. నిజమే, ఆ ఆలోచన అది కరెక్ట్ అయింది కాదు. ప్రభుని నమ్ముకున్న తర్వాత నిజమైన దేవుడి యొక్క విశ్వాస బిడ్డలకే ఆ పరీక్షలు, ఆ పరిశోధనలు, ఆ శ్రమలు, కష్టాలు వస్తాయి దేవుడి బిడ్డలారా. ఎందుకో తెలుసా? తన విశ్వాసము ఇంకా బలపరచబడాలి అని దేవుడే నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించేవాడుగా ఉంటాడు. చాలామంది విశ్వాసము సన్నగిల్లిపోతూ, విశ్వాసములో బలహీనులుగా ఉంటూ నిజంగా మేము విశ్వాసులము అని చెప్పుకునే యొక్క మరి వారు కూడా భూమి మీద లేకపోలేదు. కనుక విశ్వాసం అనేది పరీక్షించబడాలి. పరీక్ష చేయబడినప్పుడే నీకు ఇక్కడ రాస్తున్నాడు మెప్పు, ఘనత, మహిమ. నువ్వు ఎప్పుడైతే దేవుడి కోసం నిలబడతావో, ఈ పరీక్షలు పరిశోధనలో కనుక నువ్వు జయము విజయం పొందుకుంటే నీకు ఒకటేమో మెప్పు, రెండవదేమో ఘనత, మూడోదేమో మహిమై ఉన్నదని వాక్యం రాయబడుతున్నది. దేవుడి బిడ్డలారా, నిజంగా దేవుని వాక్యము నమ్మితే కొన్ని శ్రమలు, పరీక్ష పరిశోధనలు నీకు అవసరమై ఉన్నాయి. నువ్వంతా కూడా సుఖానుభవాన్ని కోరుకుంటే నీకు ఆ పరలోక రాజ్యం అనేది లేదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుణ్ణి నిజంగా నమ్మిన వారికి కొన్ని పరీక్షలు పరిశోధనలు వస్తాయని వాక్యం రాయబడింది. నీకు మరి ఈ యొక్క విశ్వాసము బలమైనది అయితే నువ్వు వాక్యాన్ని వింటావు, వాక్యాన్ని నమ్ముతావు, వాక్యంలో చదివి వాక్యం ఏమని సెలవిస్తున్నదో దాని ప్రకారం జీవించడానికే ఇష్టపడతావు.
ఈ లోక సుఖభోగాలు ఈ లోకం వరకే కానీ ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత నిత్య జీవం నిత్యత్వంలో ఉండాలి అంటే మాత్రము ఖచ్చితంగా దేవుడి యొక్క వాక్యం పక్షాన నిలబడు, సత్యాన్ని నమ్ము. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు, అతడు సర్వసత్యంలోనికి నడిపించబడతాడని వాక్యం రాయబడుతూ ఉన్నది. కనుక దయచేసి మనం దేవుడికి అక్క కుమారులుగా కుమార్తెలుగా మరి ఆయన రాజ్యంలో ఉండాలి అంటే చిన్న పరీక్షల ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడు తండ్రి, సర్వశక్తిమంతుడా, చిన్న పరీక్షల ద్వారా పరీక్షించే దేవుడు అయ్యా, విశ్వాసాన్ని స్థిరపరిచే దేవుడివి. ఒకవేళ మా యొక్క విశ్వాసము సన్నగిల్లి, మా విశ్వాసం మందగిల్లి, మా విశ్వాసములో నుంచి ప్రక్కకు తొలగి పడిపోయే స్థితిలో ఉంటే అయా నీ బిడ్డలైన వారిని ప్రభువా నీ వాక్యపక్షాన్ని నిలబెట్టుకొని పరిశోధనలు కూడా నడిపిస్తే వారికి ఘనత, వారికి మెప్పు, వారికి మహిమ కలుగుతుందని 3 యొక్క ఆశీర్వాదములు దీవెనలు మీ వాక్యములో రాయబడి ఉన్నాయి. కాబట్టి అటువంటి విశ్వాస వాక్యము కొరకై బిడ్డలు నిలబడి అయా వారు నీ చేత 30 60 100 దీవించబట్టని సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడి బిడ్డలారా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్.